హాయ్ టు ఆల్. అంటే ఎస్ఎస్సి జీడీ ఎన్ని మార్క్స్‌తో క్వాలిఫై అయ్యారని నేను 4 డేస్ బ్యాకే ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. అందులో మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే 0-1 మార్క్, 1-2 మార్క్స్, 2-4 మార్క్స్, 4-8 మార్క్స్ అని పెట్టాను. కాకపోతే ఇక్కడ మనకేంటంటే లో మార్క్స్ వచ్చినా సరే మనకి జాబ్ వస్తుందా లేదా అని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ పోస్ట్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే మ్యాక్సిమం 454 ఓట్స్ అనేవి పడ్డాయి. దీంట్లో 70% 4-8 మార్క్స్ పడ్డాయి. 14% 2-4, 8% 1-2 మార్క్స్, 9% 0-1 మార్క్. సో మ్యాక్సిమం ఏంటంటే ఇన్ని తక్కువ మార్కులతో క్వాలిఫై అయినా సరే మనకు జాబ్ వస్తుందా లేదా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎంతవరకు మనకి స్కోప్ ఉంది, ఎంతవరకు మనకి ఆ క్యాపబిలిటీ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పోస్ట్ ద్వారా ఏంటంటే చాలామందికి 4-8 మార్క్స్ అనేవి 70% మెంబర్స్కి వచ్చాయి. అంటే యాక్చువల్గా 454 ఓట్స్ వచ్చాయి. ఇంకా ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ బాగుండు. కాకపోతే 454 ఓట్స్తో మనం మెజర్ చేద్దాం అసలు ఎంతవరకు మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అని. సో మ్యాక్సిమం చూసుకున్నట్టయితే 4-8 మార్క్స్ వచ్చాడు 70%. మ్యాక్సిమం బ్రదర్ 4-8 మార్క్స్ వస్తే ఫుల్ సేఫ్లో ఉన్నట్టే బ్రదర్ జాబ్కి అయితే. కాకపోతే ఈ 2-4, 1-2, 0-1 వచ్చిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే కొద్దిగా బోర్డర్లో ఉన్నట్టు అనమాట. బోర్డర్లో ఉన్న వాళ్ళకి జాబ్ రాదని, హైగా వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుందని మాత్రం అలా డిసైడ్ చేయలేం. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రన్నింగ్లో డిస్క్వాలిఫై అవ్వచ్చు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రన్నింగ్లో క్వాలిఫై అవ్వచ్చు. సో లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను. లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, బాగా ఇంకా బ్రీఫ్గా మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది, ఎంతమంది హైట్లో క్వాలిఫై అవుతారు, డిస్క్వాలిఫై అవుతారు, వెయిట్, చెస్ట్, అలాగే రన్నింగ్లో ఎంతమంది బ్యాచ్గా విడదీస్తారు, ఎలా రన్నింగ్ చేస్తే ఎంతమంది రన్నింగ్లో క్వాలిఫై అవుతారు, డిస్క్వాలిఫైలో ఎంతమంది అవుతారు కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో. ఒకసారి వీడియో చూడండి, ఇంకా బాగా మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే చాలామంది కొద్దిగా జాబ్ వస్తుందో రాదా, మెరిట్ లిస్ట్లో ఉంటామో ఉండవని కొద్దిగా స్ట్రైక్ అవుతుంటుంది అనమాట. కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, కానీ చిన్న స్ట్రైక్ కూడా అవుతుంటుంది మెరిట్ లిస్ట్లో ఉంటామో ఉండవని. బ్రదర్ మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే క్వాలిఫై అయ్యాం, పీఈటీ లిస్ట్లో పేరుంది, ఫిజికల్ లిస్ట్కి మనము ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు ఏంటంటే 1:8 రేషియోలో ఏంటంటే ఒక పోస్ట్కి 8 మంది ఉంటే ఆ 8 మందిలో నువ్వు ఉన్నావని విషయం నీకు గుర్తు రావాలి, అంతేగాని ఈ ఆలోచనలు ఉండకూడదు. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఒక పోస్ట్కి 8 మంది ఉన్నారు, 7 డిస్క్వాలిఫై అయితే ఒక్కడు నువ్వు అవ్వచ్చు కదా, ఎందుకు అలా ఆలోచించట్లేదు? సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే ఆ 1:8 రేషియోలో ఏది ఉన్నా సరే ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ మ్యాటర్ కాదు బ్రదర్. 1:8 రేషియో మాత్రం పక్కా. ప్రీవియస్ నోటిఫికేషన్ అవని, ఈ నోటిఫికేషన్ అవని. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే రన్నింగ్కి వచ్చిన వాళ్ళు బట్టి అటెండెన్స్, తర్వాత ఏంటంటే రన్నింగ్లో ఫిజికల్ పాస్ అయిన వాళ్ళు అంటే క్వాలిఫై అయిన అటెండెన్స్, నెక్స్ట్ మెడికల్లో క్వాలిఫై అటెండెన్స్, ఇవన్నీ ప్రాసెస్లో ఉంచి ఎంతమంది ఓవరాల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది మళ్ళీ మెరిట్ లిస్ట్లో జాబ్ వచ్చే లిస్ట్ ఉంటుంది కదా, ఒకటి మెరిట్ లిస్ట్ అంటారు. మళ్ళీ ఆ జాబ్ వచ్చే లిస్ట్లో మన పేరు ఉందో లేదనేది డిసైడ్ అవుతుందన్నమాట. కానీ ఇప్పటి వరకు మనం చేయాల్సింది ఏంటంటే మన బెస్ట్ మనం ఇవ్వాలి. అంటే ఎందుకంటే నువ్వు రన్నింగ్ వేస్తావా లేదా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు వేస్తావు అక్కడ. ఇప్పుడు నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి అక్కడ ఏదైనా చిన్న తేడా చేసినా సరే వేయలేకపోవచ్చు. అంటే డిసెంకరేజ్ చేయాలని కాదు. ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే 100/100 మెంబర్స్, 100/100% ఎవరు ఎక్కడ వేయలేరు, అవ్వదు కూడా. ఇప్పుడు వరకు చరిత్రలో చూసుకుంటే ఎక్కడ కూడా అది సాధ్యం కాలేదు. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు ఏంటంటే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది మాత్రం ఇంపార్టెంట్. సో ఏంటంటే మ్యాక్సిమం తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా సరే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఏంటంటే బార్డర్లో వచ్చిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ప్రియారిటీ. ఒకవేళ మన మెరిట్ లిస్ట్లో ఉంటే మనకి మ్యాక్సిమం బీఎస్ఎఫ్ కానీ, అస్సాం రైఫిల్స్ కానీ, లేకపోతే ఐటీబీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కొద్దిగా మోడరేట్ మార్క్స్ ఉన్న వాళ్ళు సిఆర్పిఎఫ్ వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా హై మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ సిఎస్ఎఫ్. ఆ నెక్స్ట్ లెవెల్ ఇంకా బాగా హై వస్తే ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్ తెలిసిందే కదా. సో ఏంటంటే మనకు ఉన్నంత ఛాన్స్ ఉన్నంత వరకు మనం ప్రయత్నిస్తాం. నెక్స్ట్ ఏంటంటే వచ్చిన క్వాలిఫై నేచర్ బట్టి అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అది మన చేతిలో లేదు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో నువ్వు రన్నింగ్ అయిపోతే బాగుంటుంది, నేను క్వాలిఫై అయిపోతున్నాను అని ఎవరు అనుకోవడం కూడా మంచిది కాదు. ఏంటంటే అప్పుడు అందుకోసమే క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. కానీ మనము దీంట్లో ఉన్నదని మాత్రం ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే మ్యాక్సిమం మనం మన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం, తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా సరే. నెక్స్ట్ ఏంటంటే క్వాలిఫై అయిన వాళ్ళు బట్టి అనేది మెరిట్ లిస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది, దానికి ఎవరు ఏమి చేయలేం. అలాగని చెప్పి తక్కువ మార్కులు వచ్చి నేను డిసెంకరేజ్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. పాయింట్ మార్క్ చాలు మన లక్ అనేది రివర్స్ చేయడానికి. జస్ట్
1 మార్క్, 0.5 మార్క్స్ చాలు లక్ అనేది రివర్స్ చేయడానికి. సో ఏంటంటే మ్యాక్సిమం వీలైనంత వరకు ఏంటంటే హ్యాపీగా మనం క్వాలిఫై అయ్యాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రన్నింగ్, మెడికల్ క్లియర్ చేస్తే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది చెప్పాను కదా, అలా డిసైడ్ అయిపోద్ది. ఇంకా దానికి ఎవరు ఏమి చేయలేం. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. బాగా ప్రాక్టీస్ చేయండి. జై హింద్.